తర్వాత కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే మన జీవితాన్ని కాపాడే కొన్ని మందులు దాదాపు 36 క్రిటికల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతే క్యాన్సర్ కావచ్చు, జెనెటిక్ డిసీజెస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ డ్రగ్స్ మీద జిఎస్టీ సున్నాకు తీసుకొచ్చారనమాట. అంటే జీవితాలు కాపాడే మెడిసిన్స్ మీద జిఎస్టీ ఇక లేదని చెప్పేసింది ప్రభుత్వం అనమాట. దాంతోపాటు కొన్ని ప్రత్యేకమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మరియు డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా మినహాయింపు ఇచ్చేస్తారనమాట. అండ్ రోజువారీ మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టెలివిజన్స్ కావచ్చు, ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, చిన్న సైజు కార్లు కావచ్చు, చాలా వరకు రేట్లు తగ్గుతాయి అనమాట. అండ్ 350cc కన్నా తక్కువ పవర్ ఉన్న మోటార్ సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు తగ్గుతాయి అనమాట. దాంతోపాటు రైతాంగానికి కూడా చాలా గుడ్ న్యూస్. ట్రాక్టర్ టైర్ పార్ట్స్ మీద జిఎస్టీ చాలా తగ్గించేశారు. బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, వీటి మీద కూడా జిఎస్టీ తగ్గిపోయింది అనమాట. అండ్ అగ్రికల్చర్ మిషనరీ మీద కూడా జిఎస్టీ కేవలం 5% వేస్తున్నారు అనమాట. అండ్ చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో, మ్యాప్స్ కావచ్చు, అట్లాస్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఎరేజర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా తగ్గిపోయింది అనమాట. దాంతో ప్రజల చేతిలో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయంట.